బడికి పోతానికి ఓ టైము, ఆఫీస్కి పోతానికి ఓ టైము, ఎమ్మెల్యే గారిని కలవాలంటే దానికో టైము, సినిమాలు షికార్లు తిరుగుతానికి ఓ టైము, ఇట్లా ప్రతిదీ పలానా టైం అని ఉంటుంది. అట్లనే పనితనం చూపిస్తోళ్ళకి సుతా ఓ టైం ఉంటుంది. అర్ధమరాత్రి దాటినాక డ్యూటీలకు ఎక్కుతారు. అప్పుడు అందరు నిమ్మలంగా బజ్జుంటారని ఈ నడమ పగటిలి సుత మోపు కాబట్టిరి. సంజయిందా ఎవరి గురించి చెప్తున్నానో గీ వార్తలు తెలుస్తా తీయుర్రి. ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ, బట్టలు బాసాన్లు, పండ్లు కూరగాయలు, బేరగాళ్లు బిచ్చగాళ్లకు ఓ టైం పెట్టిండ్రు నిర్మల్ జిల్లా వాలేగా మూరోళ్ళు. పొద్దుగాల 6 గంటలకెళ్లి 10 గంటల దాకా, మళ్ళా మాపటిలి 4 గంటలకెళ్లి 6 గంటల దాకే రావాలి. కాదు కక్కసం అని వస్తే 500 రూపాయల దండుగా అని బోర్డు రాసి పెట్టిండ్రు. బాజాప్తా చిత్రం అనిపిస్తుందిలే, కానీ దీనికో లెక్కుంది. మధ్యాహ్నం పూట ఎవరంటే ఇంట్లో లేకున్నప్పుడు దొంగతనం జరగడం, ఈ ఇల్లు బాగుంది అనుకో నైట్ల దొంగతనం జరుగుతున్న సందర్భంలో ఆ ఊరు వాళ్ళు ఈ ఆలోచన చేసి గదన్నట్టు అదమ్ముతాం ఇదమ్ముతాం అనుకుంటా గల్లీ గల్లీ తిరిగి ఏడేముందో కనిపెట్టి దొంగతనాలు చేస్తుర్రట కొందరు. పొద్దాక ఎవరు ఉండరు కదా మరి. రైతులు బావుల కాడికి పోయిరి, పోరలు బడికి పోయిరి, మంచిగా పట్టపగటిలు వచ్చి ఇంట్లో నుడుచుకపోతుర్రట ఉద్దర బేరగాళ్ళు. 11 నెలల కిందట గీ ఉపాయం చేస్తే చాలా ఫాయిదా అవుతుందట. తగ్గినాయి, కొంచెం భయమైంది. మళ్ళీ వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళకి 2-3 కూడా చూడలేదని బెదిరిస్తే పారిపోయినారు. గీ ఐడియా ఎవలదో గాని ఊర్లే దొంగలు పడకుండా మస్తుంది కదా.